వెంకటకృష్ణకు చంద్రబాబు అంటే ప్రేమ. తన బాస్ ఏవిఎన్ రాధాకృష్ణ ఏది చెబితే అదే ఫాలో అవుతుంటారు. చంద్రబాబుపై పచ్చ ప్రేమను చూపుతారు. పసుపు రంగు పూసుకుని డిబేట్లు పెట్టి పచ్చ భజన చేస్తుంటారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. అన్నట్టుగా ఈరోజు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఏబిఎన్ వెంకటకృష్ణకు ఒక టాపిక్ దొరికింది. ఇంకేముంది, రెచ్చిపోయారు. జగన్ పాస్పోర్టు ఏడాదిని అంటూ ఆయన విదేశాలకు వెళ్లడం లేదని తొలుత ఏబిఎన్ వెంకటకృష్ణ ముసలి కన్నీళ్లు కార్చారు. పాపం కూతురు బర్త్డేకు లండన్ కూడా వెళ్లలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యో, ఇలా జగన్ కు జరగకుండా ఉండాలి. అయితే హైకోర్టులో జగన్ కు 5 ఏళ్ల పాటు విదేశాలకు వెళ్లేందుకు వీసా రావడంతో ఇప్పుడు కక్కలేక మింగలేక ఏబిఎన్ వెంకటకృష్ణ ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారు. మరిప్పుడు అయిపోయిందా, నా చర్చ వేస్టా అంటూ ఏబిఎన్ వెంకటకృష్ణ ఆవేదన చెందుతున్నట్టు ఒక ట్రోల్ వైరల్ అవుతోంది. వెంకటకృష్ణ జగన్ కు పాస్పోర్టు రెన్యువల్ కాలేదని మొదట బాధపడ్డట్టు నటించారు. కానీ రాకూడదని మనసులో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు జగన్ కు పాస్పోర్ట్ వచ్చేసరికి అరే అనవసరంగా వచ్చేసిందే, తన చర్చ వేస్ట్ అన్న రీతిలో వెంకటకృష్ణలో బాధతో కూడిన ఆవేదన వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ కనిపించింది. ప్రస్తుతం ఈ ట్రోల్ వీడియో తెగ వైరల్ అవుతోంది. గుడ్ ఈవినింగ్ అండి. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాస్పోర్ట్ లేక లండన్ వెళ్ళలేకపోవడం, దట్టు కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ కి వెళ్ళలేకపోవడం అనేది కొంత ఎవరికైనా అయ్యో అనిపిస్తుంది. మరి ఇక్కడ అయ్యో అంటారా పాపం అంటారా తర్వాత సంగతి, కానీ ఎందుకు అసలు ఆ పరిస్థితి వచ్చింది? పాస్పోర్ట్ ను రెన్యువల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. పాస్పోర్ట్ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యువల్ ను 5 ఏళ్లకు పెంచుతూ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి ఇప్పుడు అయిపోయిందా, నా చర్చ వేస్టా?